హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విషెస్ కృష్ణ అండ్ టైలరింగ్. ఈరోజు మనము సింపుల్గా వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దీనికోసం 2.5 గ్లాసుల రైస్ని తీసుకొని వాష్ చేసుకోవాలి. ఇందులోకి 5 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ పాటు మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి యాడ్ చేసుకోవాలి. మిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 ఇలాచి, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బీన్స్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న బఠానీ వేసుకోవాలి. వీటన్నింటినీ పూర్తిగా కలిపేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆలు యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేయాలి. ఇలా ఒక్కొక్క వెజిటేబుల్ యాడ్ చేసుకుంటూ కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. వెజిటేబుల్స్ కొద్దిసేపు కుక్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ 50% కుక్ అయిన తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ ధనియా పౌడర్ వల్ల వెజ్ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకొని వీటిని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని ముందుగా రైస్లోకి వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ వాటర్ ఒక 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మొత్తాన్ని పూర్తిగా కలిపేసుకోవాలి. ఇలా ఒక 5-10 నిమిషాలు కుక్ అయిన తర్వాత రైస్ అనేది బాయిల్డ్ అవుతుంది. ఇప్పుడు రైస్ని మళ్ళీ ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి. ఈ వెజిటేబుల్ రైస్లోకి ఇవన్నీ వెజిటేబుల్స్ అనే కాదండి, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా యూస్ చేసుకొని అంతలోనే వెజిటేబుల్ రైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొత్తిమీర తరుగును యాడ్ చేసుకుందాము. ఫైనల్గా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వెజ్ బిర్యానీ రైతాలోకి కానీ ఏదైనా గ్రేవీ కర్రీలోకి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.